అడుగు నిమిత్తమై చివరి రక్త బొట్టు వరకు కార్చి మన నిమిత్తమై సిలువలో ఆ ప్రాయశ్చిత్తం చేయాల్సిన కార్యాన్ని సమాప్తి చేసిన తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది అని చెప్పి ఆయన మన నిమిత్తమై ప్రాణాన్ని అప్పగించాడు. అంతేకాదు, ఆయన చెప్పినట్లుగానే ఆయన 3వ దినాన సమాధి చేయబడిన తర్వాత లేచాడు. తర్వాత ఇప్పుడు పరలోకంలో తండ్రి అయిన దేవుని యొద్దకి, ఆయన మహామహుని చెంతకి, ఆయన కుడిపార్శ్వంలో కూర్చుండడానికి పరలోకంకి వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం మన యొక్క స్థితిగతులు ఏవైనా, మన సామాజిక పరిస్థితులు ఎట్లాంటివైనా, మనం ఎటువంటి పాప భారంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి వారినైనా యేసుక్రీస్తు ప్రభు వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాడు. ముఖ్యమైన విశ్రాంతి ఏంటంటే నిత్య నరకాగ్ని గుండం, అది ఆరని అగ్ని కలిగినది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు లాంటి మన ప్రాణం కూడా చనిపోదు. కానీ యుగయుగాలు ఆ నరక యాతన అనుభవించాలి. ఆ యాతన అనుభవించకుండా మనకు విశ్రాంతి, నెమ్మది కలుగజేయడానికి యేసు ప్రభు వారు పిలుస్తున్నాడు. దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవా నా నిమిత్తమై సిలువలో మరణించావు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు, నేను కూడా పాపిని అని మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాను, నన్ను కూడా క్షమించు, నీ రక్తంలో నా పాపాలన్నీ కడుగు, నన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా నన్ను చేసుకో అనే చిన్న ప్రార్థన నీ మనసులో చేసుకున్నట్లయితే దేవుడు నీ పాపాలను కూడా క్షమించి తన రక్తంలో నీ పాపాలు కూడా కడిగి నిన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా చేసుకుంటాడు. మీ నిమిత్తమై మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంది. దయచేసి మీరు మా యొద్దకు రండి. ప్రతి మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది, గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది, ఆదివారం ఆరాధన ఉంటుంది. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే దేవుని సేవకుడు కార్తీక్ అన్న కూడా అందుబాటులో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకోండి, నిత్య జీవం పొందండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేయొచ్చు. ప్రేమల తండ్రి, పరిశుద్ధగలవా, శుభవార్తం కాపాడుతూ వచ్చిన విధానం బట్టి పొందిన ప్రభా, ఈ యొక్క సువార్తను కాబట్టుకు మాకు శక్తిని బట్టి పొందిన ప్రభా, మరి ఈ యొక్క సువార్తను మరి ప్రతి అందరికీ చేరుటకు మీకు సహాయపడండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధగలవా ప్రభా, మరి ఏదైతే ఎక్కడ సువార్త చేస్తున్నామో అక్కడ అంతట్లో మేము మాకు కాపలా భద్రపరచండి ప్రభా. మరి యొక్క కాలక్రమంలో మేము ప్రార్థించటకు నడిపిన సమయం బట్టి పొందన చెల్లిస్తాము. లేఖనామా ప్రార్థించారు వేడుకుంటున్నాను తండ్రి. రండి.